సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ మండలిలో గవర్నర్ తమిళసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రతిపాదించగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బలపరిచారు. ధరణి పోర్టల్ రద్దు చేసిన భూమాత పోర్టల్ తెస్తామని సభలో చెప్పారు రామ్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో కేవలం రైతులకు 10 నుంచి 12 గంటలే ఉచిత కరెంటు ఇచ్చారని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటుకు కట్టుబడి ఉన్నామన్నారు. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. మూతపడిన స్కూళ్లను తెరిపిస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామన్నారు. మహిళలకు పెన్షన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు, గృహజ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సమస్యలపై రేవంత్ రెడ్డి అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. ఒక కుటుంబం ముందుకు జరగాలంటే ఆ కోడలు పడే కష్టాలు చాలా ఉంటాయి అధ్యక్ష. కుటుంబ పోషణ అనేది చాలా కష్టం అధ్యక్ష. అలాంటి కోడళ్ళ గురించి మొట్టమొదటిసారిగా మా యొక్క సోనియా గాంధీ గారి నేతృత్వంలో 2500 పెన్షన్ ప్రతి కోడలమ్మకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన అత్తలు మామల్ల అధ్యక్ష గతంలో ఒక ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇస్తే ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ 2000 ఉన్న పెన్షన్ ఎక్కడ సరిపోతలేదు అధ్యక్ష. ఒకవేళ ఇంట్లో ఒక అత్తకో మామకో ఇస్తే ఇంట్లో వాళ్ళిద్దరూ ఆ ఒక పెన్షన్ గురించి కొట్లాడే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష. కానీ మేము ఒక్కొక్క అత్త కానీ మామ కానీ ముసలి వాళ్ళు ఎవరున్నా సరే అధ్యక్ష వాళ్ళకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష అన్న విషయాన్ని తెలియజేస్తూ, మహిళల అధ్యక్ష వాళ్ళు కుటుంబ పోషణలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 1150 నడుస్తుంది అధ్యక్ష. అసలు కుటుంబానికి ఎవరైనా బంధువులు వస్తే ఏదన్నా ఊర్లో ఒక గుడికి సంబంధించిన కార్యక్రమము బొడ్రాయి పండుగను ఉంటే బంధువులు వస్తారు అధ్యక్ష. తమ్ముడు ఫోన్ చేసి అక్క మీ ఇంటికి వస్తున్నా అధ్యక్ష, నేను బొడ్రాయి పండుగ జాతరకు రమ్మని అడిగితే కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ఊరికి తమ్ముడు పిలిచినా సరే పోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్క మన ఊరికి రావాలి, నాయన రమ్మంటుండు, అమ్మ రమ్మంటుంది అంటే ఏమోరా మీ భావన అడుగు, దసరా కోదమంటే దీపావళి కోదమంటుండు, దీపావళి కోదమంటేనేమో సంక్రాంతి కోదమంటుండు అంటుండు. ఎందుకు అట్లా అంటుంది అక్క అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ ఖర్చులు భరించలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా వస్తే కనీసం భోజనం కూడా పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితులు గతంలో ఉండే అధ్యక్ష. దాని గురించే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని మేము ప్రకటించిన అధ్యక్ష. తెలంగాణ శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని చెప్పారు. అలాంటి ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే విని ఉండమని అన్నారు. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణాలన్నీ చేసి కేవలం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిపోయిందని తెలిపారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజలు ముందు పెట్టాల్సిన బాధ్యత తమకు ఉందని, తప్పకుండా నిజాలను బయటపెడతామని కేటీఆర్ తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని, తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమేనని కేటీఆర్ పేర్కొన్నారు. అధ్యక్ష, మేము ఆశించింది ఒకటి అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి, కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో రెండు కూడా విని ఉండవు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి, ఘాతకాలను చేసి, చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా
మా తాతలు నేతులు దాగినరు మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. బరాబర్ చెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకట్లు, నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు. ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. నియోజకవర్గంలోని దేవేందర్ నగర్, బాలయ్య బస్తీలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు రెవెన్యూ పోలీసులు అధికారులు ప్రయత్నించారు. జేసీబీలతో ఇండ్లను కూల్చివేస్తుండగా స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ గుప్తా గత కొద్ది రోజులుగా కుబ్దుల్లాపూర్ మండల పరిధిలోనే అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రాగా వాటిపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ దాదాపు ఉదయం నుండి 200 రూమ్లను కూల్చామని, మిగతా వాటిని కూడా పూర్తిగా కూల్చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న రూములు కట్టి పేదలకు విక్రయిస్తున్న కబ్జాదారులపై కేసులు పెడుతున్నామని, వాటిపై పీడీ యాక్ట్లు నమోదు చేయాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ మండలంలో 307, 329, 342 ఈ సర్వే నంబర్లలో భూ కబ్జాదారులు 20-25 గజాల్లో చిన్న చిన్న నిర్మాణాలు చేసి అమ్ముతున్నట్లు మా దృష్టిలోకి వచ్చింది. ఆ దృష్టిలోకి వచ్చిన వెంటనే మేము 5 బృందాలుగా టీం ఏర్పాటు చేసి పోలీస్ వారి సహకారంతో ఈరోజు డిమాలిషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 150 ఇళ్ళు అయితే డిమాలిషన్ చేయడం జరిగింది. ఆ ఇల్లు ఖాళీగా ఉన్న ఇల్లు మాత్రం కూలవటం జరిగింది. ఈ ప్రక్రియ కంటిన్యూ నడుస్తుంది సార్? ఏమైనా ఆపేస్తారు? ఇది యాక్చువల్గా హెచ్ఎండిఏకి అలాట్ చేసిన భూమి కాబట్టి ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఈ ఆక్రమణదారులు ఎవరు విచారణ జరిపిస్తాం. కబ్జాదారులు ఎవరు ఉన్నారో ఇప్పటివరకు గుర్తించాలి. విచారణ జరిపి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? ఇది 300 ఎకరాలు ఉంటుంది. దాదాపు 300 ఎకరాల వరకు ఉంటుంది. హెచ్ఎండిఏకి అప్పగించిన భూమి కాబట్టి వాళ్ళకి మేము తిరిగి అంటే ఇంతకుముందు కూడా చాలా సార్లు కూల్చేశారు. మరి ఎట్లా నడుస్తున్నాం? గత 6 నెలల క్రితం కూల్చివేత ఇదే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్నికల సందర్భంగా మా సిబ్బంది అంతా ఎన్నికల విధుల్లో ఉండగా మళ్ళీ నిర్మాణాలు చేయడం జరిగింది. కావున ఈ రోజు మేము డిమాలిషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేబీఆర్ పార్కులోని వాక్వేను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఖైరతాబాద్ జోనల్ అధికారులతో కలిసి పరిశీలించారు. వాక్వేలో ఇబ్బందులను తెలుసుకుని మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, పార్కులో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు కొన్ని సూచనలు ఇచ్చారు. క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న వ్యర్థాలు ఉండటానికి గమనించిన కమిషనర్ తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశించారు. పాదచారులకు ఇబ్బందులు లేకుండా ఎగుడు దిగుడుగా ఉన్న వాక్వేను సరిచేయాలని సూచించారు. కేబీఆర్ పార్క్ వచ్చే వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ పరిశీలించారని, ఆయన చేసిన సూచనల మేరకు మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు జోనల్ కమిషనర్ వెంకటేష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కమిషనర్ సార్ ఇన్స్పెక్షన్, ఎర్లీ మార్నింగ్ ఇన్స్పెక్షన్ జరిగింది. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు కమిషనర్ సార్ ఇన్స్పెక్షన్ జరిగింది. ఇది అవుటర్ వే, కేబీఆర్ అవుటర్ పాత్ వే ఉంది కదా, సో దానికి కంప్లీట్ స్ట్రెచ్ సార్ చూడడం జరిగింది. దాంట్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాకర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడెక్కడ ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, దానికి పాత్వే కోసం ఆ మొరం కానీ ఎక్కడెక్కడ లెవెలింగ్ కానీ ఏమేమి చేయాలి అదన్నీ కనుక్కోవడం జరిగింది. సో అదే రకంగా మనము శాంక్షన్స్ కూడా చాలా మనం ఇచ్చాము. సో అది వర్క్స్ కూడా తొందరగా స్టార్ట్ అయిపోతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ నాతో పాటు ఏసీ మన ఫారెస్ట్ కూడా ఉన్నారు, యూబీడీ కూడా ఉన్నారు. అండ్ తర్వాత కంప్లీట్ టీమ్ ఇంజనీరింగ్, శానిటేషన్, తర్వాత ఫార్ యూబీడీ అండ్ వెటర్నరీ అందరు ఉన్నారు. సో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన 5K రన్ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పుట్టిన గడ్డను మరవకుండా సేవా కార్యక్రమాలను తెలంగాణ అమెరికా తెలుగు సంఘం చేస్తుందని ఆయన అన్నారు.
పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ నుంచి తిరిగి పీపుల్స్ ప్లాజా వరకు ఈ రన్ సాగింది. సేవా దినోత్సవాల భాగంగా నా ఊరు ఆ రోజుల్లో పేరిట నిర్వహించిన 5K రన్లో పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొనున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఖండాంతరాలకు వ్యాపించేసిన సంఘం ప్రతినిధులను ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో మారుమూలన ప్రాంతాల్లో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో కలిసి జుంబా డాన్స్ చేసి సుధీర్ రెడ్డి యువతను ఉత్తేజపరిచారు. ఈరోజు తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ 5K వాక్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ తెలుగు అసోసియేషన్ చాలా సంవత్సరాలు 2015లో ఆవిర్భవించి ఇప్పటి వరకు మన తెలంగాణ కల్చర్ ని, మన తెలంగాణ సాంప్రదాయాల్ని అంతా అమెరికా అంతా వ్యాపింపజేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న పేద వర్గాల ప్రజలందరూ కూడా సాధ్యమైనంత సహాయం వాళ్ళకి చేసుకుంటూ చేయూతను అందిస్తున్నారు. ఎందుకంటే పుట్టిన గంటనే మరవకుండా ఈ రోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి అదే బాధ్యతాయుతంగా అమెరికాలో కూడా వాళ్ళు జీవించుకుంటూ అమెరికాలో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా వాళ్ళు నివసించుకుంటూ మరి ఈ రోజు సేవా కార్యక్రమాలు చేస్తున్న TTAని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వాళ్ళ కార్యవర్గ సభ్యులు, వాళ్ళ ప్రెసిడెంట్, వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించుకుంటూ మరి ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రం చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ట్రావెలింగ్ రంగంలో 23 సంవత్సరాల అనుభవంతో బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 2024 సంవత్సరానికి గాను ట్రావెల్స్ ఎక్స్పో నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బ్రోచర్ను ఆర్వీ ట్రావెల్స్ సంస్థ అధినేత ఆర్వీ రమణ ఆవిష్కరించారు. ఆర్వీ ట్రావెల్స్ నిర్వహిస్తున్న ట్రావెల్ ఎక్స్పో 2024లో బుక్ చేసుకున్న కస్టమర్లకు డొమెస్టిక్ ప్యాకేజ్కి 10% డిస్కౌంట్, ఇంటర్నేషనల్ ప్యాకేజ్కి 5% డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపారు సంస్థ అధినేత ఆర్వీ రమణ. 10,000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి 2024 డిసెంబర్ 31 వరకు ఏ ప్యాకేజ్కి వెళ్లినా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. 100కు పైచిలుకు ప్యాకేజీలన్నింటినీ కూడా ట్రావెల్ ఎక్స్పోలో అనుసంధానం చేసి సాధారణంగా ప్రజలందరూ ఏ ప్యాకేజీలకైతే ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారో, ఎటువంటి ప్యాకేజీలకైతే అంతర్జాతీయంగా ప్రయాణం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారో వాటన్నిటినీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలన్నింటినీ కూడా కేంద్రాలుగా చేసుకొని ఆ ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి పర్యాటకులకి, భక్తులకి సకల సౌకర్యాలు ఉండే విధంగా అతి తక్కువ బడ్జెట్స్లో ప్యాకేజీలు కల్పించడానికి దాదాపు 10 సంవత్సరాల క్రితం ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్, ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగు రాష్ట్ర పర్యాటకులు ముందుకు రావడం అనేది ప్రతి సంవత్సరం జనవరి మాసంలో చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మరింత ముఖ్యంగా ఎందుకంటే 2024 సంవత్సరంలో నర్మదా నది పుష్కరాలు ఉన్నాయి, పైగా మనకు జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, చార్ధామ్ లాంటి విశిష్టమైనటువంటి యాత్రలు కూడా కొద్దిగా లేటుగా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది అన్నటువంటి కారణం చేత ఒక 15 రోజుల ముందుగానే డిసెంబర్ 15వ తారీఖు నుంచి ట్రావెల్ ఎక్స్పో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేసి జనవరి 31 వరకు కండక్ట్ చేయడానికి సంస్థ నిర్ణయించడం జరిగింది. బాగ్ అంబర్పేటలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం నారాయణగూడలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహిస్తున్నట్లు స్వాములకు ఆహ్వాన పత్రికలను అందజేశారు కిషన్ రెడ్డి. నారాయణగూడ కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవానికి అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం బాగ్ అంబర్పేట్, గురువారం దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గత 20 సంవత్సరాలుగా తాను శ్రీ
అయ్యప్ప స్వామివారి పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్న పడి పూజ కార్యక్రమానికి అందరూ తప్పక హాజరు కావాలని కోరారు. అనంతరం కిషన్ రెడ్డి అయ్యప్ప స్వాములతో కలిసి దేవాలయం పక్కన ఉన్న టీ స్టాల్లో ఛాయ్ తాగుతూ అందరితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిటీ సెంట్రల్ ప్రెసిడెంట్ గౌతమ్ రావు, ఎడలి అజయ్, పులి జగన్, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప. గత 20 సంవత్సరాలకు పైగా నేను స్వామి అయ్యప్పకి సంబంధించినటువంటి పడి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా రేపు ఆదివారము నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో రేపు ఉదయం పడిపూజ కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులకు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి స్వాములకు, అదేవిధంగా ఇతర అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈ పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అక్కడ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళాల్సిందిగా అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. రేపు ఉదయం 10 గంటలకు ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హైదరాబాద్ మహానగరంలో మరో ఘరానా మోసం కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బంగారు ఆభరణాలకు కోటింగ్ వేసి అక్రమంగా బ్యాంక్ నుంచి రుణం పొందిన వ్యక్తిపై ఇండియన్ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాచిగూడ పోలీసులు తెలిపిన ప్రకారం ఆసిఫ్ నగర్ కు చెందిన క్రాంతి కుమార్ గత జూలై నెలలో బర్కత్పూర్లోని ఇండియన్ బ్యాంకులో వెండి ఆభరణాలను బంగారం కౌంటింగ్ చేసి బంగారు ఆభరణాలను నమ్మించి బ్యాంక్ నుంచి 4,40,000 రూపాయల నగదును పొందాడు. ఇక బ్యాంక్ అధికారులు ఆడిటింగ్ నిర్వహిస్తుండగా బంగారం కాదని తేలటంతో వారు అప్రమత్తమై వెంటనే దీనిపై బ్యాంక్ మేనేజర్ అవినాష్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్రాంతి కుమార్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ కొత్తపేటలో మిస్ వరల్డ్ సందడి చేసింది. కొత్తపేటలో వాసిని సిల్క్ స్టోర్ ప్రారంభోత్సవంలో మిస్ వరల్డ్ మానస వారణాసి పాల్గొన్నారు. మిస్ వరల్డ్ చూడటానికి విశేష సంఖ్యలో అభిమానులు వచ్చారు. స్టోర్ సందర్భంగా మిస్ వరల్డ్ మానస, మంగళగిరి, చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ పట్టు వస్త్రాలు ఇక్కడ నాణ్యతతో లభిస్తాయి అని, ఇక్కడే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో దొరికే పట్టు వస్త్రాలు అని వాసిని సిల్క్స్ లో లభిస్తాయని తెలిపారు. అయితే హ్యాండ్లూమ్స్ వస్త్రాలు డైరెక్ట్ మేకింగ్ వారి నుండి వస్తాయని, సరసమైన ధరల్లో ఉంటాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మానస వారణాసి. ఈరోజు శ్రీలక్ష్మి వైట్ హౌస్ కొత్తపేటలో మంగళగిరి హ్యాండ్లూమ్స్, చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారి భాషని ఓపెన్ అయింది. వెరీ ఎక్సైటెడ్, చాలా సంతోషం అండి మీతో పాటు సెలబ్రేట్ చేయడం. దిస్ ఇస్ యర్ థర్డ్ స్టోర్ అండ్ జస్ట్ ఇప్పుడే టూర్ జరిగింది. రకరకాల వెరైటీస్ చూపించారు, కలెక్షన్స్ చూపించారు. అండ్ దిస్ ఇస్ స్ట్రేట్ ఫ్రమ్ ద వీవర్స్, ఫ్రమ్ ద హ్యాండ్లూమ్ వీవర్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఐఎమ్ ఆల్సో వేరింగ్ దేర్ క్రియేషన్. థ్యాంక్ యూ అండ్ ఫీలింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్. అందరూ ఖచ్చితంగా ఈ ఫెస్టివ్ సీజన్ లో వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి వాళ్ళ కలెక్షన్ ని. ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు గిఫ్ట్ యువర్ లవ్డ్ వన్స్. అండ్ స్టోర్ గురించి ప్లీజ్ మీరే ఇంకా డీటెయిల్స్ ఇవ్వండి. హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని ఏపీఆర్ గార్డెన్స్ లో డిసెంబర్ 18న వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఘనంగా నిర్వహిస్తున్నట్లు వీరభద్ర సేవా సమితి వెల్లడించింది. వీరభద్ర సేవా సమితి వ్యవస్థాపకురాలు కాసుల అనసూయమ్మ, అధ్యక్షుడు షాబాద్ వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుడు ఆశీస్సులు పొందాలని కాసుల వినోద్ తెలిపారు. ఎంతో మహిమాన్వితుడైన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మహబూబాబాద్ జిల్లా కుర్వి గ్రామంలో వెలిశారని ఆయన అన్నారు. ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజ, కంకణ ధారణ, దీక్షా వస్త్రధారణ, పంచగమ్య ప్రసన్న ఉంటుందని, ఉదయం 10 గంటలకు పంచామృత అభిషేకం జరుగుతుందన్నారు. కళ్యాణ అనంతరం సాయంత్రం 4 గంటలకు పల్లకి సేవ ఉంటుందని వివరించారు. కావున అందరూ ఈ సేవలో పాల్గొని తరించాలని తెలిపారు. 3 సంవత్సరాల నుంచి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము హైదరాబాద్లో కూడా వీరభద్ర స్వామి కళ్యాణం కావాలని.
ప్రాధాన్యపడ్డాము. ఆ తర్వాత జనవరి 22 మునుల్కా సంఘంలో మాకు పర్మిషన్ దొరికింది. అప్పుడు అక్కడ కళ్యాణం చేశాము. తర్వాత ఇప్పుడు ఏవిఆర్ గార్డెన్లో 18 తారీఖు వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాము. కాబట్టి హైదరాబాద్ శివారు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ స్థానిక పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఓ ఇంటిలో దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులో దూకి మధ్యలో కూర్చుండిపోయాడు. అతని కోసం పోలీసులు రాత్రి వరకు వేచి చూస్తూనే ఉన్నారు. అతనిని చెరువు మధ్యలో నుంచి బయటికి రప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. శుక్రవారం సాయంత్రం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగతనం చేశాడు. అతడు బయటకు వెళ్లేలోపు ఇంటి యజమాని వచ్చాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కొంత దూరం చెరువులో దూకాడు. ఈ దూకుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై నిల్చున్నాడు. ఇక విషయం తెలుసగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని బయటికి రప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చెరువులోకి దూకిన దొంగ కళ్ల ముందే కనిపిస్తున్నప్పటికీ ఎలా పట్టుకోవాలో తెలియని పరిస్థితి నెలకొనటంతో కొన్ని గంటలు అలాగే గడిచిపోయాయి. చివరికి ఈతగాళ్ల సహాయంతో దొంగను పట్టుకున్న పోలీసులు నిందితుడి నుండి బంగారం, నగదును స్వాధీనం చేసుకుని స్టేషన్కి తరలించారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతం పునరుద్ధరణ బాధ్యత తమది కాదని L&D ప్రాజెక్ట్ ENCకి సంచలన లేఖ రాసింది. రిపేర్కు అయ్యే ఖర్చు మొత్తం భరించటంలో పాటు అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని సంస్థ లేఖలో పేర్కొంది. బ్యారేజీ కుంగిన సమయంలో ప్రాజెక్టు ఇంజనీర్లు ఇందుకు భిన్నంగా ప్రకటన చేశారు. నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణ ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇంజనీర్లు చేసిన ప్రకటనలకు ప్రస్తుతం నిర్మాణ సంస్థ చేస్తున్న ప్రకటనలకు పొంతన లేకపోవడంతో మరోసారి ఈ అంశం వివాదాస్పదమవుతోందని, బ్యారేజీ కుంగిన చోట పియర్స్ పిల్లర్లకు ఏం జరిగిందో తెలియకోసుకోవడానికి ఆ ప్రాంతంలో నీరు రాకుండా మళ్లించుకునేందుకు కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు 55.75 కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని L&T ఈ నెల 22న కాళేశ్వరం ENC వెంకటేశ్వర్లకు లేఖ రాసింది. దెబ్బతిన్న బ్యాక్ పియాల్స్ను రిపేర్ చేయడానికి 500 కోట్లు ఖర్చు అవుతుందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఇక తాజాగా L&T లేఖలో మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేయడంతో మరోసారి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కీలక నేతలు సైతం నిర్మాణ సంస్థ పునరుద్ధరణ పనులు చేపడుతుంది, ఆందోళన చెందవలసిన పని లేదని ప్రకటించగా తాజా లేఖలో గులాబీ పార్టీ చిక్కుల్లో పడినట్లయింది. తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరగటంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెలంగాణలో శని, ఆదివారాల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి పెరుగుతుందని తెలిపారు. రాత్రిపూట అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవటంతో ప్రజలు చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రోడ్లను కమ్మేస్తున్న పొగమంచు మధ్యాహ్నానికి కూడా వీడటం లేదు. దీంతో చాలా చోట్ల పట్టపగలు కూడా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలో చలిపంజకు జనం వణికిపోతున్నారు. ఇటీవలి మిగ్జామ్ తుఫాన్ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. పాడేరులో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. రోడ్లపై 2 అడుగుల దూరంలో ఏముందని కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం సాయంత్రం వేళల్లో బయట అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు జనాలు. ఇక మరో 2-3 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.